కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలోని ప్రభుత్వ హాస్పిటల్ని ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వరరెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆయనను సూపరింటెండెంట్ డాక్టర్ మైత్రియు మరియు డాక్టర్ బాలాజీలు స్వాగతం పలికారు. ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వరరెడ్డి హాస్పిటల్లో ప్రతి వార్డు కూడా తిరుగుతూ రోగుల వద్దకు వెళ్లి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ హాస్పిటల్లో నూతనంగా నిర్మిస్తున్న 100 పడకల హాస్పిటల్ పనులు ఏ విధంగా జరుగుతున్నాయో అని పరిశీలించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ గత ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే ఎమ్మిగనూరు పట్టణం హాస్పిటల్ ఈ దుస్థితి కలిగిందని, ఎప్పుడు పూర్తి కావాల్సిన 100 పడకల హాస్పిటల్ ని ఇంతవరకు కూడా పూర్తి చేయకపోవడం గత ప్రభుత్వం నిర్లక్ష్యమేనన్నారు. చూసుకున్నప్పుడు ఎమ్మిగనూరులో మాకు క్రిటికల్ కేర్ అనేది చాలా ముఖ్యం. ఇక్కడ ఉన్నటువంటి చాలామంది డాక్టర్లు కూడా కొంతమంది నాకు తెలిసిన విషయం డెప్యుటేషన్ మీద ఎక్కడ ఉండడం జరుగుతుంది. దాని మీద కూడా నేను మాట్లాడడం జరుగుతుంది. ఏ డిపార్ట్మెంటు ఎవరైతే ఉన్నారో, ఏ పోస్టులు అయితే శాంక్షన్ అయ్యాయో ప్రతి ఒక్కరు ఇక్కడే ఉండాలో డ్యూటీ చేయాలి. అదే రకంగా ఎక్కడైతే ఇక్కడ ఉన్నటువంటి చిన్న చిన్న సమస్యలు, ఈ సమస్యల్లో సెక్యూరిటీ కావచ్చు, అదే రకంగా శానిటేషన్ కావచ్చు, శుభ్రత కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి పేషెంట్ కేర్ అత్యంత ముఖ్యం. ఈరోజు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రత్యేకంగా ఆసుపత్రులన్నీ కూడా నిన్ననే మా హెల్త్ మినిస్టర్ ఎవరైతే సత్యకుమార్ గారు కూడా ప్రెస్ మీట్లో కేంద్ర ప్రభుత్వంలో కేంద్ర పెద్దలను కూడా కలవడం జరిగింది, కేంద్ర మంత్రులను కూడా కలవడం జరిగింది. ఎక్కడెక్కడైతే లోపభూయిష్టం ఉన్నటువంటి పరిపాలనా వ్యవస్థను మొత్తం గాడిలో పెడతానని చెప్పడం జరిగింది. ఇక్కడ ఎమ్మిగనూరుకు వచ్చినంత వరకు నేను ప్రత్యేకంగా ఇప్పుడు మళ్ళీ ఇది అయిన తర్వాత హెచ్డిఎస్ దానికి సంబంధించినటువంటి ఒక చిన్న మీటింగ్ లాగా అసలు మెంబర్స్ ఎవరున్నారు, అదే రకంగా దాంట్లో ఏమున్నాయి, ఏ రకంగా ఆ కమిటీలో వచ్చినటువంటి జేఎస్ఎస్ కానీ, జేఎస్ఎం కానీ, హెచ్డిఎస్ కానీ, వీటన్ని నిధులు కానీ, కేంద్రం నుంచి వచ్చినటువంటి మెడిసిన్స్ కానీ ఏ రకంగా ఉంది అన్ని వివరాలు తీసుకొని, ఇక్కడ దురదృష్టం ఏంటంటే ఆ రోజు మేము ఆలోచించినటువంటి